చికెన్తో మనం ఇప్పుడు కూడా చికెన్ కర్రీ లేక చికెన్ ఫ్రై చేసుకుంటుంటాం కదా. ఇప్పుడు ఒకేలా కాకుండా ఈసారి కొంచెం వెరైటీగా చికెన్తో సాంబార్ చేసుకుందామండి. ఈ చికెన్ సాంబార్ చాలా టేస్టీగా మన రైస్, బిర్యానీ, టిఫిన్స్ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను సాంబార్ తయారు చేసుకోవడం కోసం ఒక అరకిలో చికెన్ తీసుకున్నానండి. ఇది మనకి బోన్లెస్ చికెన్ అయితే ఏం అవసరం లేదు. బోన్స్తో ఉన్న చికెన్ తీసుకుంటే మనకి సాంబార్లోకి ఎక్కువగా కుక్ చేసుకుంటాం కాబట్టి మనకి సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చికెన్ పక్కన పెట్టేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దీంట్లో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి. ఒక 10 ఎల్లుల్లిపాయ రేఖలు, ఒక అర ఇంచు అల్లం ముక్క కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీంట్లోనే ఒక 6-5 పచ్చిమిర్చి ఇలా 2 ముక్కలుగా తుంచేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పేస్ట్ లాగా అయ్యేంత వరకు నీళ్లు ఎక్కువ వేసేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ను ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక ఆపు చెక్క, కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక మీడియం సైజు 2 టమాటాలు, 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల గసగసాలు, 2 స్పూన్ల కారం, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్ వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్లో మనం ముందుగా కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసుకుని పచ్చివాసన లేకుండా బాగా వేపుకోవాలి. ఇలా ఒకసారి మూత పెట్టుకుని వేపుకోవడం వల్ల మనకి ఈ పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా బాగా వేగుతుంది. ఇప్పుడు మనకి ఈ పేస్ట్ మొత్తం బాగా వేగి మనకి పచ్చివాసన లేకుండా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలను వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఈ చికెన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని మనం ఒకసారి మళ్ళీ ఈ చికెన్ అంతా కలుపుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ పుదీనా, కొత్తిమీర టేస్ట్ మొత్తం అంతా కూడా మన చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం కొబ్బరి, టమోటా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ కూడా మనం ఈ చికెన్లో వేసేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా వేసేసుకుని చికెన్ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్ మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక 2 నిమిషాలు దీన్ని ఇలా మగ్గనిచ్చి దీంట్లో అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ మసాలాలు పట్టిన మిక్సీ జార్లో వాటర్ వేసుకుని చికెన్ గ్రేవీలో వేసేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని చికెన్ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి 5 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి మొత్తం మనం చికెన్ ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి చికెన్ బాగా ఉడికిపోయి గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేసింది. ఇలా గ్రేవీ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. దీంట్లో పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయానండి, దీంట్లో ఉప్పు కూడా మనం వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు మనం ఉప్పు కూడా సరిపడగా వేసేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో చూసుకుని ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చికెన్ అంతా బాగా ఉడికి ఇలా కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, మన చికెన్ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ చికెన్ సాంబార్ మీకు టిఫిన్లోకైనా, రైస్, రోటీ, బిర్యానీ దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.